హాయ్ ఫ్రెండ్స్, చూడండి గోంగూర తోటకూర పీకేస్తున్నాను. చూడండి, ఇదంతా గట్టిగా అయిపోయి డ్రై అయిపోతుంది. సో అందుకని దీంతో కొంచెం గుల్ల చేశాను. ఇలాగా చాలా గట్టిగా ఉంది. ఇది వాటర్ వేసినా తీసుకోవట్లేదు. చూడండి ఎంత గట్టిగా ఉందో. సో ఇప్పుడు పైదంతా తీసేస్తున్నాను నేను, మట్టి అంతానే. ఇవి ఇంకా పీకేసాను. 2 రోజులు ఎండకి ఎండితే కొన్ని విత్తనాలు వస్తాయి, సరిపోతాయి. ఆల్రెడీ విత్తనాలు వచ్చేసినాయి, ఇవ్వండి. అండ్ ఈ గోంగూర కూడా తీసేస్తున్నాను. ఇవి ఆకులు రావట్లేదు, అన్నీ పోతే వచ్చేసి చూడండి చీడ పట్టేస్తుంది. చీడ మొత్తం చీడ. చూడండి చిన్ని కాయ వచ్చింది. కాయలో విత్తనాలు ఉంటాయో తెలియదు, మరి ఉన్నది ఒకటి ఉంది, 2 3 విత్తనాలు ఉన్నాయి. ఒకటేమో చిన్నదే. ఈ చీడ ఏంటో మరి, అన్ని పురుగులు ఉన్నాయి. సో తీసేస్తాను. ఇందులో మనం వేరే మొక్కలు వేద్దాం. చామంతంట్లు ఉన్నాయి కదా, అవి వేస్తాను. ఇందులో ఏదో దుంప మొక్క మొలిసింది ఫ్రెండ్స్, చూడండి దుంప. ఇందులో తమలపాకు ఒకటి ఉంది. తమలపాకు అలాగే ఉంచేస్తాను నేను. చూడండి ఇదిగో తమలపాకు, వేరే తమలపాకు. చూడండి కొబ్బరి పీసు మెత్తబడుతుంది కొంచెం. నేను వేసినప్పటికీ ఇప్పటికీ కొంచెం మెత్తబడింది, స్మూత్గా వస్తుంది ఇప్పుడు కొబ్బరి పీసు.